Hey Google, turn on studio lights. Hey Google, turn on air conditioner. హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటంటే, మీరు తమిళలో ఆల్రెడీ చూసుంటారు మన ఇంటిని స్మార్ట్గా ఎలా చేసుకోవాలి అనేది. సో మీరు ఒక్క డివైస్లో మీరైతే మన ఇంటిని అయితే స్మార్ట్ చేసుకోవచ్చు. సో ఆ డివైస్ ఏంటో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో చాలామంది అయితే ఇంటిని ఆటోమేటిక్గా అయితే చేసుకుంటారు, లైక్ హోమ్ ఆటోమేషన్కి లైక్ ఒక 50,000 to 1-2 lakhs వరకు అయితే వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళ ఇంటిని అయితే వాళ్ళు ఆటోమేటిక్గా చేసుకుంటారు. సో ఆ వేలో చూసుకుంటే మనకైతే చాలా ఎక్స్పెన్సివ్ అయితే అవుతుంది. సో అలా కాకుండా మనం ఒక ఈజీ వేలో మనం అయితే ఎలా చేసుకోవచ్చని అయితే చెప్తాను. మన కోసం అయితే ఈ స్మార్ట్ ప్లగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ స్మార్ట్ ప్లగ్ యూజ్ చేసి మనమైతే స్మార్ట్గా అయితే చేసుకోవచ్చు. లైక్ ఎలా అయితే నేను ఇంతకుముందు ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చూపించాను, లైక్ నేను గూగుల్కి హే గూగుల్ టర్న్ ఆన్ స్టూడియో లైట్స్ అంటే మనమైతే ఆన్ అయిపోయినాయి. సో ఆ విధంగా అనమాట. సో అలానే మీరు మీ ఇంట్లో ఏసీ అయినా కానివ్వండి, టీవీ అయినా కానివ్వండి, వాషింగ్ మిషన్ అయినా కానివ్వండి, ఫ్రిడ్జ్ అయినా, ఓవెన్ ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏది ఉన్నా కూడా మీరు మీ మౌత్ ద్వారా లైక్ మన గూగుల్ ఆర్ అలెక్సా యూజ్ చేసి ఆర్ఎల్స్ లేకపోతే ఇంకా మీరు మీ మొబైల్ ఫోన్ యూజ్ చేసి అయినా చేసుకోవచ్చు. సో ఈ విధంగా సో చాలా బాగుంది కదా. సో దగ్గరికి వెళ్ళి స్విచ్ చేసే బదులు మనం ఇక్కడి నుంచే మనం ఆపరేట్ చేయడం చాలా కూల్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనమైతే యూజ్ చేసేది ఏంటంటే ఈ రెండు స్మార్ట్ ప్లగ్స్ అనమాట. సో నేనైతే ఈ రెండు స్మార్ట్ ప్లగ్స్లో నేను ఒకటి విప్రో నేనైతే పిక్ చేసుకున్నా, అండ్ అలాగే ఇంకోటి ప్రోటానిక్స్ అయితే పిక్ చేసుకున్నా. ఇది వచ్చేసి 10 amps, ఇది వచ్చేసి 16 amps స్మార్ట్ ప్లగ్స్ అనమాట. సో దీంట్లో మనం మొబైల్ ఫోన్ ఛార్జింగ్స్ అండ్ చిన్న చిన్న డివైస్ ఏమన్నాయో అవన్నీ అయితే మనం దీంతో అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఏసీస్ ఆర్ గీజర్స్ ఉంటాయి చూడండి, వాటిని అయితే ఈ 16 amp స్మార్ట్ ప్లగ్ నుంచి అయితే చేసుకోవచ్చు. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ టార్గెట్ వచ్చేసి 100 likes. పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఇది ఒకటే. అండ్ మన వీడియోని అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్, ఇప్పుడైతే మనం చూసుకున్నట్టయితే మనకైతే ఈ రెండు స్మార్ట్ ప్లగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది విప్రో స్మార్ట్ ప్లగ్ 10 amps అండ్ ఇంకోటి ఇది వచ్చేసి ప్రోటానిక్స్ స్మార్ట్ ప్లగ్ 16 amps. సో ఈ రెండింటిని అయితే మనం చూద్దాం. సో గైస్, ఇప్పుడైతే మనం విప్రో స్మార్ట్ ప్లగ్ అయితే చూద్దాం. సో స్మార్ట్ ప్లగ్ చూడడానికి ఎలా ఉంటుందంటే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే, ఇది విప్రో. సో దీనిలో ఏముండదు, లైక్ మనకి ఒక ఎక్స్టెండెడ్ సాకెట్ లా ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు ఇంతే. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది ఏంటి మనకి ప్లగ్లో అయితే పెట్టేస్తే మనం ఇక్కడ నుంచి ఇంకా ఏమైనా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే దీంతోపాటు మనం 16 amp ప్లగ్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి ప్రోటానిక్స్ వాళ్ళది. సో ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఇది వచ్చేసి ఇదనమాట ప్రోటానిక్స్. సో ఇది కొంచెం డిఫరెంట్ సైజులో ఉంటుంది, కొంచెం పెద్ద ఆంపియర్స్ కాబట్టి కొంచెం పెద్దది అయితే ఉంటుంది అనమాట. సో కొంచెం వెయిట్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. సో మనం ప్లగ్లో పెట్టేసి మనం ఏసీ ఆర్ గీజర్ సాకెట్ని ప్లగ్ని అయితే దీనిలో పెట్టేస్తే సరిపోతుంది. సో ఆటోమేటిక్గా అయితే ఇది తీసేసుకొని మనం గూగుల్ ఆర్ అలెక్సా నుంచి అయినా లేకపోతే మొబైల్ నుంచి అయినా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అయితే వీటిని ఎలా కనెక్ట్ చేయాలి అండ్ కనెక్ట్ చేస్తే ఏ విధంగా వస్తుందని అయితే నేను చూపిస్తాను. సో ఏం లేదు, మనమైతే ఒక ప్లగ్లో అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే ఇక ఇన్సర్ట్ చేశాను కదా. సో ఇన్సర్ట్ చేశాక మనం ఏం చేయాలంటే మన మొబైల్లో చూసుకుంటే మనమైతే ఇక్కడ మీ స్క్రీన్ రికార్డింగ్ అయితే పక్కన ప్లే అవుతుంది చూడండి. సో దీనికోసం మనం కావాల్సింది ఏంటంటే స్మార్ట్ లైఫ్ అనే అప్లికేషన్ అయితే ఉంటుంది, మొబైల్ ఫోన్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటే మనమైతే దాన్ని కనెక్ట్ చేయాలన్నమాట. సో మనకైతే దీనిలో ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. సో దానిలో నుంచి అయితే మనం తెలుసుకోవచ్చు. సో దానిలో నుంచి మనం కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి చూసుకోవచ్చు. సో మీరు వీడియోలో చూసుకోవచ్చు పక్కన 10 amp స్మార్ట్ ప్లగ్ అని అయితే ఉంది కదా. సో ఇది ఓపెన్ చేశాక మనకి ఇక్కడ ఉంది కదా. సో ఇదే మనకైతే ఈ 10 amps మనం కనెక్ట్ చేసింది. సో మనం దానికైతే మన స్టూడియో లైట్ని అయితే పెట్టామన్నమాట. సో మనమైతే దాన్ని కనెక్ట్ చేసాం. సో కనెక్ట్ చేశాక మనం ఇక్కడ పవర్ ఆన్ అని ఉంది కదా. సో పవర్ ఆఫ్ చేస్తే పవర్ ఆగిపోతుంది, పవర్ ఆన్ చేస్తే పవర్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా మనం ఇక్కడ మొబైల్ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ ఆర్ అలెక్సా లైక్ హే గూగుల్ టర్న్ ఆఫ్ స్టూడియో లైట్, హే గూగుల్ టర్న్ ఆన్ స్టూడియో లైట్స్. సో ఈ విధంగా మనమైతే రూమ్లో నేనైతే మన సాఫ్ట్ బాక్స్ని అయితే మన సాఫ్ట్ బాక్స్ని అయితే కనెక్ట్ చేశాను అనమాట. సో ఈ విధంగా మనం అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇంకా మనకి పక్కకి టైమర్. సో దీనిలో ఏంటంటే మనం దీన్ని అయితే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఏ టైంకి రావాలి నీకు, లైక్ చూసుకుంటే ఇక్కడ మనకైతే ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock మనకి సాఫ్ట్ బాక్స్ అనేది ఆన్ కావాలి. సో సండేనా, మండేనా, ట్యూస్డేనా. సో ఈ విధంగా చేసుకొని సేవ్ చేసేస్తే మనకి 10:50
ఏఎంకి అయితే మనకి ఈ సాఫ్ట్ బాక్స్ అనేది లేకపోతే మన స్టూడియో లైట్స్ అనేవి స్విచ్ ఆన్ అవుతాయి. సో ఈ విధంగా అనమాట. అలాగే మన మొబైల్ అయినా ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మన మొబైల్ ఛార్జర్ అనేది దీనికి ప్లగ్ చేస్తే సో మొబైల్ ఏ టైంకి ఛార్జ్ కావాలి, లేకపోతే మన టీవీ ఏ టైంకి ఆన్ కావాలి, మన ఏసీ అని ఏ టైంకి ఆన్ కావాలి. సో ఇవన్నీ మనమైతే ఇక్కడ నుంచి మనం దీనిలో నుంచి చూసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది కదా. అండ్ అలాగే మనకైతే ఎలక్ట్రిక్ అనే ఉంది కదా. సో దీంట్లో ఏంటంటే మనకి కరెంట్ ఎంత వాట్స్ ఉంది, అండ్ అలాగే వోల్టేజ్ ఎంత ఉంది, అండ్ ఇంకా మనకి ఎంత కాలింది కరెంటు. సో ఆ విధంగా దీనిలో నుంచే మనమైతే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా. సో ఈ విధంగా మనమైతే వీటిని యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా కనెక్ట్ చేసి మీకైతే చూపిస్తాను. ఏసీ అండ్ ఇవి రెండు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు ఇక్కడ మనమైతే ఇక్కడ ప్లగ్ అయితే ఇలా నార్మల్గా 16 amps ప్లగ్ అయితే ఈ ప్లగ్ అనేది మనం పెట్టేయాలి. సో ఏసీ ప్లగ్ పెట్టేశాక మనం దీన్ని అయితే కనెక్ట్ చేసేస్తే మొబైల్కి సరిపోతుంది. సో గైస్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మనకైతే రెండు కనెక్ట్ అయిపోయాయి. సో రెండు అయితే కనెక్ట్ చేసేసాం. సో రెండు కనెక్ట్ చేశాక మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే రెండు ఉన్నాయి, ఎయిర్ కండిషనర్ అండ్ అలాగే స్టూడియో లైట్స్. సో రెండింటిని అయితే మనం ఇక్కడ నుంచి మనం మాన్యువల్గా ఆఫ్ అయితే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ అండ్ ఆన్. అండ్ ఇంకా ఎయిర్ కండిషన్ కూడా మనం అయితే ఆఫ్ అండ్ ఆన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకైతే చాలా బాగున్నాయి. సో దీనిలో కూడా మన టైమర్ అండ్ అలాగే మనకి ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్షన్ ఎంత కన్జ్యూమ్ అయిందో అని అయితే చెప్తుంది. సో మీరు దీంట్లో చాలామంది అయితే ఒకటి లైక్ భయపడే విషయం ఏంటంటే, కొంతమంది భయపడతారు ఎందుకంటే లైక్ ప్లగ్ అలా పెట్టి ఉంచేస్తే ఎలా లైక్ మొత్తం కన్జ్యూమ్ అయిపోతుందా, లేకపోతే అలా పెట్టేసి ఉంచితే ఎలక్ట్రిసిటీ ఏమైనా తీసుకుంటుందా అంటే సింగిల్ వోల్ట్స్ కూడా తీసుకోదు. లైక్ ఏంటంటే అసలు ఇది ఎలక్ట్రిసిటీ అనేది అసలు కన్జ్యూమ్ అయితే కాదు. సో ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో అప్పుడే కన్జ్యూమ్ అవుతుంది. సో నార్మల్గా అయితే అసలు కన్జ్యూమ్ అవ్వదు. సో దీంట్లో ఏంటంటే మీరు చాలా ఎలక్ట్రిసిటీ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఏ టైంలో కావాలనుకుంటే ఆ టైంలోనే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా మనం అయితే దీని నుంచి అయితే చాలా మనకు సేవ్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడెక్కడ కావాలనుకుంటాం అక్కడెక్కడ మనమైతే వీటిని అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసేసుకోవచ్చు. సో మనం చూసుకుంటే అయితే 1000 రూపీస్ బిలోనే మనకైతే అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకైతే ఒక 1100 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి మనకైతే 900 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో రెండు అయితే దగ్గర 1000 రూపీస్కే మనకైతే అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఎక్కడెక్కడ కావాలనుకుంటున్నారో అక్కడెక్కడైతే మీరు ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సో చాలా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మీరు మొబైల్ దగ్గర అయినా కానివ్వండి, ఛార్జింగ్ కేస్ దగ్గర, లేకపోతే ఇంకా మనం సో మొబైల్ ఛార్జింగ్ ప్లగ్ దగ్గర కానీ, లేకపోతే ఇంకా మీ టీవీ దగ్గర, లేకపోతే ఓవెన్ దగ్గర, లైక్ ఏసీస్ అండ్ గీజర్స్ దగ్గర మనకైతే చాలా బాగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ మార్నింగ్ గీజర్ టైమింగ్ అనేది మార్నింగే కాబట్టి అక్కడ ఆ టైంలో మీరు దానికి అది ఆన్ అయ్యి ఆఫ్ అయ్యేలాగా మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎలక్ట్రిసిటీని అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది కదా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye, take care.